నమస్కారం ఫ్రెండ్స్. గత కొన్ని భాగాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా డిసెంబర్ 23లో సోషల్ స్టడీస్ మెథడాలజీలోని సెకండ్ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క మెథడాలజీ నుంచి 16 భాగాలుగా మనం సెకండ్ బుక్ నేర్చుకుంటూ ఉన్నాం. ఫస్ట్ లెసన్ సంబంధించి ఆ ఫస్ట్ లెసన్ ఏంటి అంటే భౌగోళిక శాస్త్రం మరియు అర్థశాస్త్ర బోధన మరియు అభ్యసనం. ఈ లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో 17వ భాగం గురించి నేర్చుకుందాం. టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ మైండ్ మ్యాపింగ్ రూపంలో ఉంచి ఈజీగా ఉండే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ వీడియోలు తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా తీసుకుని పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ మైండ్ మ్యాపింగ్లో ఉండే విధంగా మీకు ఈ వీడియోలని రూపొందించాం. అందులో భాగంగానే 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ సంబంధించి ప్రతి లెసన్ కూడా మీకు ప్లేలిస్ట్ అందుబాటులో ఉంచాం ఫ్రీగానే. కావాల్సిన వారు చూడండి వీడియోలు. ఈ వీడియోలకు సంబంధించి ఏ విధంగా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదేవిధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అతి తక్కువ సమయంలో మీకు 100% కంటెంట్ మెథడాలజీ మీకు ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో ఇవ్వడం జరిగింది బుక్స్లో. ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ లెసన్ 17వ భాగం గురించి డీటెయిల్గా నేర్చుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఆర్థిక వ్యవస్థల వర్గీకరణ, ఇది అర్థశాస్త్రం. ఇందులో ఆర్థిక వ్యవస్థల వర్గీకరణ దీని గురించి చూద్దాం. దేశ ఆర్థిక విధానం వేటి మీద ఆధారపడి ఉంటుంది అని చూస్తే వ్యవస్థాపన, వస్తూత్పత్తి, నిర్వహణ, పంపిణీ వ్యవస్థ. వ్యవస్థాపన, వస్తువుల ఉత్పత్తి, నిర్వహణ, పంపిణీ వ్యవస్థ, వీటి మీద దేశం యొక్క ఆర్థిక విధానం అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా వర్గీకరించారు. ఆ 3 రంగాలు ఏంటి అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఈ 3 ఆర్థిక వ్యవస్థలలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఇది పారిశ్రామిక విప్లవం వల్ల ఉద్భవించింది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ దేని ద్వారా ఉద్భవించింది అంటే పారిశ్రామిక విప్లవం ద్వారా ఉద్భవించింది. ఈ ఆర్థిక వ్యవస్థకు లక్షణాలు చూసినట్లయితే వ్యవస్థాపన స్వేచ్ఛ, పరిశ్రమలను స్థాపించుకునే ఆర్థిక స్వేచ్ఛనే వ్యవస్థాపన స్వేచ్ఛగా చెప్పవచ్చు. వ్యవస్థాపన స్వేచ్ఛ అంటే ఏంటి? పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. తర్వాత వినియోగదారుల ఎంపిక స్వేచ్ఛ. వినియోగదారుడికి తమకిష్టమైన వస్తువులను వినియోగించుకునే స్వేచ్ఛను వినియోగదారుల ఎంపిక స్వేచ్ఛ అంటారు. తర్వాత లాభాపేక్ష. ఈ లాభాపేక్ష కొరకే వ్యాపారం అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు. తర్వాత వర్గ పోరాటం. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో వర్గ పోరాటం ఎవరెవరి మధ్య ఉంటుంది అంటే ధనికులకు, పేదలకు, వీరి మధ్య ఎప్పుడు కూడా వర్గ పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత సహజ సహకారం. ప్రతి విషయము వాటంతట అవి జరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా కొన్ని అంశాలకు సంబంధించి చేయవలసిన అవసరత లేకుండానే ప్రతి విషయము కూడా వాటంతట అవే జరుగుతూ ఉంటాయి. వ్యవస్థాపకుని పాత్ర. ఉత్పాదకత సామర్థ్యం అనేది వ్యవస్థాపకుని సూచనల మీద ఆధారపడి పనిచేస్తుంది. వ్యవస్థాపకుని సూచనల మీద ఉత్పాదక సామర్థ్యం ఆధారపడి పనిచేస్తుంది. తర్వాత రిస్క్ను నియంత్రించడం. వ్యాపార నిర్వహణలో రిస్క్ మూలకాలను నియంత్రిస్తుంది. వ్యాపార నిర్వహణలో రిస్క్ మూలకాలను ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనేది నియంత్రిస్తుంది. పోటీతత్వం. ఉత్పత్తికి అమ్మకానికి మధ్య అమ్మకందారులకు పోటీ ఉంటుంది. ముఖ్యమైన ధరల సూచి. ఈ ధరలు సూచి దేని మీద ఆధారపడుతుంది అంటే ఎకానమీ మీద ఆధారపడి పనిచేస్తుంది. డిమాండ్ సప్లైని బట్టి ధరను నిర్ణయిస్తారు. తర్వాత ఆర్థిక అసమానతలు. ఆదాయ సంపదల మధ్య ఆర్థిక అసమానతలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇవి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు. అదేవిధంగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, దీని లక్ష్యాలు చూసినట్లయితే ప్రభుత్వ యాజమాన్యంలో ఉత్పత్తి సామర్థ్యము,
ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో లేదు, ఆర్థిక సమానత్వం, సమాన అవకాశాలు, ఆర్థిక ప్రణాళిక, సంఘ సంక్షేమ సాంఘిక చరిత్ర, వర్గ వివక్ష లేని సమాజం. మరొకసారి, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉత్పత్తి సామర్థ్యం అనేది ఉంటుంది. ఉత్పత్తి సామర్థ్యం అంతా కూడా ప్రభుత్వ యాజమాన్యమే ఉంటుంది. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణ ఉండదు. ఇందులో సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో. అదేవిధంగా ఆర్థిక సమానత్వం అనేది కలుగుతుంది. అందరికీ కూడా సమాన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక ప్రణాళికలను ప్రభుత్వమే రూపొందిస్తుంది. సంఘ సంక్షేమం, సాంఘిక చరిత్ర ఇది ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. వర్గ వివక్ష లేని సమాజం అనేది ఉంటుంది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో. తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, ప్రైవేటు సంస్థలు ఉంటాయి. ధరల సిద్ధాంతంలో ప్రభుత్వం ప్రత్యక్ష పాత్ర వహిస్తుంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ సంస్కరణలు అమలు చేయబడతాయి. ప్రైవేటు సంస్థల మీద ప్రభుత్వ నియంత్రణ సంస్కరణలు అమలు చేస్తుంది. వినియోగదారుల సార్వభౌమాధికారానికి రక్షణ కల్పిస్తుంది. రక్షణ అనేది ఉంటుంది. శ్రామికుల రక్షణ ఉంటుంది. ఆర్థిక అసమానతలు తగ్గించబడతాయి. గుత్తాధిపత్యం, ఏకస్వామ్య నియంత్రణ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటుంది. తర్వాత భూగోళ శాస్త్రము, అర్థశాస్త్ర బోధన వ్యూహాలు. ఈ యొక్క రెండు శాస్త్రాలకు అంటే ఎకనామిక్స్కి అదేవిధంగా జియోగ్రఫీకి ఈ రెండు శాస్త్రాలకు బోధన వ్యూహాలు ఏంటి అని చూస్తే ఒక్కొక్కటిగా చూద్దాం. మొదట భూగోళ శాస్త్ర బోధన వ్యూహాలు ఏంటి అంటే ముఖ్యంగా ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, వనరుల పద్ధతి, ప్రకల్పన పద్ధతి, పరిశీలన పద్ధతి, క్షేత్ర పర్యటనలు, చర్చా పద్ధతి. ఈ యొక్క చెప్పబడిన బోధనా పద్ధతులన్నీ కూడా భూగోళ శాస్త్రానికి అనుకూలమైన బోధనా పద్ధతులు. అదేవిధంగా అర్థశాస్త్ర బోధనా పద్ధతులు చూసినట్లయితే ఇక్కడ కూడా ఉపన్యాస పద్ధతి, వనరుల పద్ధతి, ప్రకల్పన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ఆగమన నిగమన పద్ధతులు, బ్రెయిన్ స్టార్మింగ్, ప్రశ్నించడం ఇవి అర్థశాస్త్రానికి ఉపయోగపడే బోధనా పద్ధతులు. ఇందులో ఉపన్యాస పద్ధతి దీనిని ప్రాచీన బోధనా పద్ధతికి పేర్కొంటున్నారు. ఈ ఉపన్యాసం అనేది వివరించడము, చెప్పడము, మాట్లాడడం ద్వారా జరుగుతుంది. ఉపాధ్యాయుని ఆధీనంలోనే బోధనా కార్యక్రమం అనేది ఉంటుంది. ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుని ఆధీనంలోనే బోధనా కార్యక్రమం అంతా ఉంటుంది. ఈ ఉపన్యాస పద్ధతి ప్రయోజనాలు ఏంటి అంటే ఇది సులువైన పద్ధతి. ఒకేసారి ఎక్కువ మందికి బోధించవచ్చు. విద్యార్థులను ఉత్తేజపరిచి ముఖ్య విషయాలు గుర్తుంచుకునేలా కూడా ఈ ఉపన్యాస పద్ధతులు చేయవచ్చు. ఇవి ప్రయోజనాలు. తర్వాత ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. అభినయం ద్వారా పిల్లలు ప్రత్యక్ష అనుభవాన్ని పొందగలుగుతారు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో అంటే ఉపన్యసిస్తూ ఉంటాం, ప్రదర్శన చేస్తూ ఉంటాం. వీటి ద్వారా పిల్లలు ప్రత్యక్ష అనుభవాన్ని పొందగలుగుతారు. అభ్యసన నైపుణ్యాలు సహజ పద్ధతిలో నేర్చుకోవడం జరుగుతుంది. సహజమైన పద్ధతిలో నేర్చుకుంటారు. తర్వాత ప్రయోజనాలు. ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రయోజనాలు వ్యక్తీకరణకు హావభావాలను ఉపయోగిస్తాం. తక్కువ సమయంలో ఎక్కువ అభ్యసన అంశాలు నేర్చుకోవచ్చు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను నేర్చుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ విభాగంలో ప్రకల్పన పద్ధతి, క్షేత్ర పర్యటనలు, చర్చా పద్ధతి, అదేవిధంగా బ్రెయిన్ స్టార్మింగ్, ప్రశ్నించడం ఈ యొక్క అంశాల గురించి నేర్చుకుంటే ఫస్ట్ లెసన్ సెకండ్ బుక్ సంబంధించి కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది. కాబట్టి చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.